భార్యలకి బలహీనత వస్తే ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. నీ ఉంటే నాకు చాలు చేసి అనే పాట ఉట్నే కవిని కాదు నేను రాయడానికి. ఇక్కడ ఎవరో రచయిత ఉన్నారు, నా తమ్ముడు భూషణ్ బాబు కూడా ఉన్నాడు. నా భార్యకు వచ్చిన రోగాల్లో దేవుడిచ్చిన రాగాలు. ఆమెను చెప్పండి. విశ్వాసులకి రోగాలు రావని చెప్తే నమ్మకండి, వస్తాయి. కానీ అందరిలాగా మూలుగు రాదు, మనకి రాగం వస్తుంది. మరి డాక్టర్ గారు, వారి డాక్టర్ అమ్మగారు బలహీనతలో అద్భుతమైన సాక్ష్యం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. 96వ సంవత్సరంలో నా భార్యకు 3 నెలల్లో చచ్చిపోద్దన్నాడు డాక్టర్ ప్రభాకర్, ఫారెన్ డాక్టర్ అయినా. ఆమెకు వాలు ప్రాబ్లం వచ్చింది. నా భార్యకు చాలా రోగాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అదేంటి రోగాలు ఉంటే స్తోత్రం చెప్పమంటావేంటి బాబు, సిగ్గు లేకుండా అన్నట్టుంది. ఆ రోగాలు లేకపోతే నేను ఈరోజు ఇక్కడ లేను. ఆ రోగాలు లేకపోతే డాక్టర్ గారు ఇవాళ సాక్ష్యం చెప్పేవాడు కాదు. దేవుడు రోగాలు ఎందుకు ఇస్తాడంటే మమ్మల్ని చంపడానికి కాదు, పాటలు రాయడానికి. నా భార్యకు వైద్యం చేసిన హార్ట్ స్పెషలిస్ట్ ఆయన 8 సంవత్సరాలు వైద్యం చేసి ఆ వాలు ప్రాబ్లం తీరట్లేదని 3 నెలలు గడువు ఇచ్చాడు నా భార్యకి. శామ్ 3 నెలల్లో చనిపోద్ది, ఈ లోపల భీమవరం డాక్టర్కి నేను ఉత్తరం రాస్తాను, తీసుకెళ్ళి వాళ్ళు ఏదో వైద్యం చేస్తారో 1,50,000. నేను కుష్ఠరోగుల పుండ్లు కట్టే డాక్టర్, నేను లెపర్సీ డాక్టర్. నేను లెపర్సీ డాక్టర్ అంటే నాకే లెపర్సీ అనుకుంటూ చూస్తారు మీరు. మా దౌర్భాగ్యం అది, లోకం అంతే. కాబట్టి 27 సంవత్సరాలు కుష్ఠరోగులు పుండ్లు కడితే 350 రూపాయలు ఇచ్చేవాడు నెలకి జీతం. దొరగారు నర్సాపూర్ బెతస్తా లెపర్సీ హాస్పిటల్లో క్లినిక్లు పెట్టి వైద్యం చేసేవాడు. కాబట్టి నాకు నా భార్యకు అటువంటి రోగం వచ్చినప్పుడు 1,50,000 అవుతుంది. వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళన్నాడు. మనకి 350 రూపాయల జీతానికి 1,50,000కి చాలా తేడా ఉంది. నక్కకి అది అలాంటి సామెతలు చెప్తారని నేను చెప్తాను. మరి అటువంటిప్పుడు నాగలోకానికి అంత దూరం ఉన్నప్పుడు మనం ఎగరగలమా? ఎగిరితే బోర్లు పడి పళ్ళు రాలిపోతాయి. అందుకని నేను ఆపరేషన్కి తీసుకెళ్ళలేదు ఆమెని. ఉత్తరం అలాగే పెట్టేసి ఉంచి, ప్రభువా నీ చిత్తమైతే ఆపరేషన్ లేకుండా తగ్గించు. ఆ డాక్టర్ గారు ఒకసారి ఏం చెప్పారంటే, కొన్ని రోజులకి నీ భార్య ఊపిరాడక బాధపడుతుంది, నీలం రంగు అయిపోద్ది శామ్, తొందరగా చేయించమన్నాడు. నేను వెళ్ళలేదు, ఎందుకంటే డాక్టర్ గారి సాక్ష్యం గురించి చెప్తున్నాను. ఒకరోజు డాక్టర్ గారు చెప్పినట్టుగానే నీలం రంగు అయిపోయింది, ఆయాసం వచ్చి మంచం మీద కొట్టుకుంటా ఉంది. నేను మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి జరుగుతున్న సంగతి. అప్పుడు ఏం చేయాలో తెలియక, నేను పల్లెటూరులో ఉంటాను, సముద్ర పొడ్డున నా లెపర్సీ క్లినిక్. ఆ రాత్రిలో ట్రాన్స్పోర్ట్ ఏమీ ఉండదు. తన పరిస్థితి, నా మాట వినే పరిస్థితి లేదు. మంచం దగ్గరే మోకాళ్ళుండి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు ప్రభువా, నా దగ్గర డబ్బులు లేవు, వైద్యం చేసుకోవడానికి సహకరించేవారు కూడా లేరు, నాకు ఆపరేషన్ వద్దు, నీ ఉంటే నాకు చాలు అని అలా మనసులో పరిశుద్ధాత్మ దేవుడు తలంపించిన తర్వాత పాట ఇచ్చాడు. అదే పాట ఇప్పుడు పాడుతున్నాను. 3 నెలలు గడువిచ్చిన డాక్టర్ గారు 6 నెలలకి ఆయనే చచ్చిపోయాడు. నేను ఆయన ఉంటాడు కదా, వైద్యం చేస్తాడులే నా భార్యకు అనుకున్నాను. నా భార్యకు 3 నెలలు ఇచ్చాడు. ఆయనకి హార్ట్ ప్రాబ్లమే, ప్రసంగం చేస్తూ చనిపోయాడు. కానీ దేవుని మహాకృప, యేసయ్య మజాక, నమ్మి చూడు, ఇప్పటికి 21 సంవత్సరాలు నా భార్య బ్రతికే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభుకి చెప్తుంటే హాస్యంగా ఉంటుంది కొంతమందికి. ఇలాంటి దేవుణ్ణి మీరు ఎవరైనా చూసుంటే నమ్మండి, లేదంటే యేసు ప్రభు దగ్గర రండి, ఆయన ఏం అనుకోడు. ఈ పాట పాడుకుందాం. ఆ పాట ఆ టైంలో రాసిన పాట. ఆయన మాట చాలు. చెప్పండి, మనం బ్రతకాలంటే ఆయన చూపు చాలు. ఆయన చూస్తే చాలు బ్రతికిపోతాం. ఆయన తోడుగుంటే చాలు మనం బ్రతికిపోతాం. ఆయన నీడలో బ్రతికిపోతాం. నీ మాట చాలయ్యా ఓ యేసయ్యా, నీ చూపు చాలయ్యా. ఎంతవరకు
కొరకు యేసు ప్రభు వద్దని తోసేస్తే గనక, నీ పరిస్థితి చిందరవందరైపోతే గనక ఈ పాట నాతో కలిసి పాడు. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ కళ్ళు మూసుకుని చప్పుడు కొట్టుకుని పాడదాం. దిక్కులు చూడొద్దు. యేసయ్యా నీవు ఉంటే నాకు చాలు, నువ్వు నన్ను చూస్తే చాలు, నీ తోడు నాకు చాలు. ఈ 4 మాటలు చెప్దాం. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా. అందరూ ఆమె నీ తోడు చాలయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. యేసు వైపు చూస్తూ పాడదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలిపోయిందా? సముద్రంలో మధ్యలో ఉందా నీ సంసారం? ఆప్తులందరూ నిన్ను వదిలేశారా? ఒంటరి అయిపోయావా? భయపడకు. యేసయ్యా నువ్వు ఉంటే నాకు చాలని చెప్పు. చప్పుడు కొడదాం, ప్రతి ఒక్కరూ పాడదాం. బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, ఏది ఏమైనా యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ గట్టిగా చెబుదాం. నీ మాట చాలయ్యా, చాలు స్వామి, చాలయ్యా, చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆస్తులన్నీ పోయినాయా? అనాథగా మిగిలావా? ఆప్తులందరూ నిన్ను వదిలేశారా? ఏది ఏమైనా యేసయ్యా నీ ఉంటే నాకు చాలని చెప్పు. అప్పులు పాలైపోయావా? పడకు, భయపడకు. ఆయన ఉంటే నీ సమస్య తీర్చున్నాడు. ఆయన రమ్మని ఆహ్వానించు. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఈ మాట చాలయ్యా, ఈ చూపు చాలయ్యా. చెప్పాలి, నోరు తెచ్చు. చాలయ్యా, నీ నీడ. ఓ యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. సమయంలో 2 చేతులు పైకెత్తుదాం. చేతులు పైకెత్తుదాం. చప్పడు కొట్టదు. జీవితంలో మనం ఓడిపోయాం, అన్ని విషయాల్లో ఓడిపోయాం, దిక్కు తోచని స్థితిలో ఉన్నాం. ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది ఎవరూ నీకు సహాయం చేయట్లేదు. కానీ మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. సమస్తము ఆయనకి సాధ్యమే. నువ్వు నమ్మితే ఈ చేతులు పైకెత్తి ఈ ఆకర్షణ పాడదాం. ఈ కుయిలలో ఏది లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాది సమానము. ఈ కుయిలలో ఏది పాడు, ఆయనకు అసాధ్యమని నమ్మి పాడు. ఈ కుయిలలో ఏదియో లేదు అసాధ్యము, ఈదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీ మాట
హృదయంతో చెప్పు, యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ ఎక్కడున్నా చెప్పు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఎవరైనా చెప్పు, నీ మాట చాలయ్యా, నోరు తెరిచి చెప్పు, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. అందరూ చెప్తాం, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఇంకొక్కసారి గట్టిగా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. రెండు చేతులు నమస్కారం. యేసయ్యకు నమస్కరిద్దాం. యేసయ్యా నీ ఉంటే చాలు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను నా వ్యాధి కొరకు, భవిష్యత్తు కొరకు, సంసారంలో ఉన్న సమస్యల కొరకు అందరినీ అడిగాను. నీ మాట మట్టుకు నేను అడగలేదు. ఈ రాత్రి నీ మాట చాలు నా సమస్యకు. నువ్వు ఒక్కసారి చూస్తే చాలు. నువ్వు తోడుగా ఉంటే ఎంతమంది నన్ను విడిచిపెట్టినా నాకు పర్వాలేదు యేసయ్యా. నువ్వు నీడగా ఉంటే చాలు. నమస్కారం పెట్టండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య గారు. అందరి తరపున, సంఘం అందరి తరపున, గ్రామం అంతటి తరపున, అలాగే చాలా గ్రామాల నుండి మన మధ్యలోకి వచ్చిన విశ్వాసులందరి తరపున కూడా అన్నయ్య గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఆయన కంఠంలో ఊపిరున్నంత వరకు క్రైస్తవులకి ఇంకా ఎన్నో మంచి పాటలు, ఆదరించే పాటలు రాయాలని మనస్ఫూర్తిగా నేను పాదాభివందనం చేస్తున్నాను.